హాయ్ హలో వచ్చేసా మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా. ఈరోజైతే మా పాప కరాటే క్లాస్కి వెళ్ళింది. పొద్దున్న నేను వదిలేసి వచ్చాను. సారీ. ఇంకా నేను చెప్తాను పిల్లలకి ఏది స్కిల్ నేర్పించాలి అంటే కూచిపూడియా కరాటియా అంటే వాళ్ళకి ఏది కరెక్ట్, మనం ఏది ఫస్ట్ నేర్పించాలి అనేది నేనైతే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చేస్తాను ఖచ్చితంగా, ఒక అవేర్నెస్ లాగా. అంటే కన్ఫ్యూజన్లో ఉంటారు కదా పేరెంట్స్ అందరూ, మన పిల్లలకి మనం ఏది ఫస్ట్ నేర్పించాలి అని చెప్పి. అండ్ అలాగే ఇంకా నేను ఇంటికి వచ్చేసి ఇంకా నా వర్క్స్ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ మా పాపని వెళ్ళి స్నాక్స్ ఇచ్చేసి రావాలి. వాళ్ళని ఏదో ర్యాలీకి తీసుకెళ్తారంట. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వచ్చేసా మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా. నేను ఆల్రెడీ ముందే చెప్పా కదండి, ఇంకా మా పాపని వదిలేసి వచ్చాను కరాటే క్లాస్లో. పొద్దున్నే తీసుకొని వెళ్ళి మా ఆయన ఇంకా పడుకొని ఉన్నారు. ఇంకా మేము వెళ్ళేసరికి మాస్టర్ అయితే రాలేదు. కొద్దిసేపు వెయిట్ చేసాము, తర్వాత అయితే వచ్చారు. ఇంకా మా పాపకి చెప్పేసి వచ్చాను. ఇంకా మా పాపకి ఇక్కడ స్నాక్స్ అయితే తీసుకొని వెళ్ళాను. నేను మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాత ఇంకా ఇక్కడైతే కీరా కొన్ని గ్రేప్స్ అయితే తీసుకొని పోయినాను. నేను ఏ ఫ్రూట్స్ అయినా ఫస్ట్ సాల్ట్లో కొంచెం కడిగి నానబెట్టిన తర్వాత కొద్దిసేపు అయితే ఇస్తాను, ఎందుకంటే వాటిపైన ఉండే కెమికల్స్ అవన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయన్నమాట. అవేంటో ముందు తెలుస్తాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నేనైతే ఎప్పుడైనా పిల్లలకి ఏదైనా స్నాక్స్ ఆప్షన్కి వస్తే చాలా హెల్తీగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను హెల్తీగా ఇవ్వడానికే ప్రిఫర్ చేస్తాను. మా ఆయనేమో డబ్బులు ఇచ్చారు వెళ్ళేటప్పుడు షాప్లో ఏమన్నా తీసిపో బిస్కెట్స్ అట్లాంటివి అని చెప్పి. ఇంకా పొద్దున్నే బిస్కెట్స్ జంక్ అంతా ఎందుకని చెప్పి నేనైతే ఏమి ఇప్పించలేదు షాప్. ఇంకా మాస్టర్ చెప్పారు కాబట్టి మళ్ళీ తీసుకొని రండి అని చెప్తే ఇంకా నేనైతే ఇంటికి వచ్చి ఇంకా ఇంట్లో కీరై ఉంటే తీసుకొని వెళ్ళినాను. ఇంకా స్నాక్స్ ఎక్స్ట్రా టంబ్లర్ ఒకటి ఇంకొక నాప్కిన్ అయితే తీసుకొని పోయినా. పొద్దున్న ఒక టంబ్లర్లో తీసుకెళ్ళింది, అవి అయిపోయింటాయి సరిపోవని చెప్పి ఇంకొన్ని సబ్జా గింజలేసి తీసుకొని పోయినాను. ఈ టంబ్లర్లో వాటర్ ఒకవేళ ఆ టంబ్లర్లో అయిపోతే వీటిలో దాంట్లో పోద్దామని చెప్పి. నేను పోయేసరికి వాళ్ళైతే వెళ్ళిపోయినారు ఇంకా ర్యాలీకి అయితే. ఇంకా వస్తా పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చి ఇంక ఇక్కడ పాలు అయితే పెట్టినాను పొయ్యి మీద. ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవి అయితే కడుక్కుందాము, అందులోపల పాలు అయితే పొంగుతాయని చెప్పి. నేను వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా పోయినా అనమాట, వెళ్ళిపోతారేమో తొందరగా అని చెప్పి. నేను ఎందుకు కొంచెం ఫాస్ట్గా వాకింగ్ చేస్తాను అనమాట, చిన్నగా నడచలేను నేనైతే, స్లోగా. నాకైతే ఈ ఫాస్ట్గా నడచడం అనేది ముందు నుంచే అలవాటు ఉంది. ఇక్కడైతే ఇంక అంతలోపల పాలు కాగిపోయినాయి. ఇంకా టీ పెట్టుకొని తాగుతున్నాను, గిన్నెలు అయితే కడిగేసి. రోజు పొద్దున్న అయితే తాగాను కానీ ఆ రోజు ఎందుకో తాగాలనిపించి ఇంకా కాంచుకున్నాను. ఇంకా ఇక్కడైతే పాప స్నాక్స్ తీసుకెళ్ళలేదు, ఎంతసేపు అవుతుందో వచ్చేసరికి పాప ఆకలి మీద వస్తుంది అని చెప్పి ఇంకా ఫాస్ట్గా అయితే పూరీలకి పిండి అయితే తడిపి పెడుతున్నాను ఇక్కడ. ఇంక ఇక్కడైతే బొంబాయి చట్నీ అయితే చేసేసినాను. ఇంకా పూరీలు చేయడానికి నూనె అయితే కొంచెమే ఉంది, ఇంకా సరిపోదు. ఇంకా అందులోపల టైం అయింది అని చెప్పి ఇంకా మా ఆయన అయితే పాపని తీసుకురానికి వెళ్ళారు. మేమైతే ఈ మధ్య ప్యాకెట్స్ తెచ్చుకొని వాడుకుంటున్నాము, 5 లీటర్ క్యాన్స్ అయితే తెచ్చుకోవట్లేదు. ఎందుకు అనేది నేను ఎప్పుడైనా ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇక్కడ పూరీ రేట్లు అయితే చేసేసి పెట్టాను. ఇంకా బొరుగులాము వచ్చింటే ఇంకా బొరుగులు అయితే తీసుకొని వచ్చిన. ఇంకా మా ఆయన బయటకు వెళ్ళారని చెప్పా కదా, ఇంకా వస్తూ ఇంకా నూనె ఇంకా ఆవాల ప్యాకెట్ అవి తీసుకొని రమ్మంటే వచ్చారు తీసుకొని. నేను రేకులు ముందే ఎందుకు చేసి పెట్టానంటే ఇంకా పాప వచ్చేసరికి టైం అవుతుంది, వచ్చేటప్పుడు తీసుకొని వస్తారేమో మా ఆయన అని చెప్పి ముందే చేసేసి పెట్టా. ఇంకా వచ్చాక ఫాస్ట్గా అవుతుంది అని చెప్పి ఇంకా మా పాప వచ్చేసరికి 11 అలా అయింది. ఇంకా అందులోపు నేను మా వాడైతే తినేసి, పిండి కొంచెమే ఉన్నింది కదా, కొన్ని పూరీలు అయ్యాయి, ఇంకా అడ్జస్ట్ చేసుకొని తిని. ఇంకా ఆ రోజు మేము నాన్ వెజ్ తినకూడదు కాబట్టి ఇంకా వెజ్లో మనకి ఎప్పుడైనా ఫస్ట్ గుర్తొచ్చేది పప్పే కాబట్టి ఇంకా ఆ రోజు ఆకుకూర పప్పు చేసిన. పిల్లలు కూడా పప్పు చేయమని అడిగారు. ఇంకా ఒడియాలో బీట్రూట్ ఫ్రై అయితే చేసా, వైట్ రైస్. ఇంకా ఈవినింగ్ అయితే మా ఆయన వర్క్ చూసుకొని వచ్చారు. ఇంకా సండే కాబట్టి పిల్లలు కొంచెం సేపు టైంపాస్ అవుతుంది అని చెప్పి ఇంకా ఆ రోజు మన మదనపల్లిలో జరిగిన డాన్స్ ఫెస్ట్కి అయితే పోయినాము. ఇక్కడ షన్విత వాళ్ళ ఫ్రెండ్ కూడా పార్టిసిపేట్ చేశాడు అనమాట. ఇంకా కొద్దిసేపు పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మనం కూడా కొంతసేపు ఉండొచ్చు, వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటది అని చెప్పి ఇంకా వెళ్ళాము. ఈ ఈవెంట్ కి డి జిత్తు మాస్టర్ అయితే వచ్చారనమాట. నేనైతే ఫస్ట్ టైం చూసాను ఒక్క సెలబ్రిటీని. ఇంకా పిల్లలు ఆడుకున్నారు, వెళ్దామని చెప్పిన కూడా రాలేదు. ఇంకా అప్పటికే 8 అయింది అనమాట. ఇంకా పప్పు కొంచెమే ఉన్నింది, ఇంకా అన్నం అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు టిఫిన్ తినడం ఇంకా బయట అయితే తీసుకొని వచ్చాము. వచ్చేటప్పుడు ఇంకా అందరం కలిసి ఇంకా ఎవరికి కావాల్సిన టిఫిన్ వాళ్ళు తీసుకున్నాము, తినేసాము ఇంకా అందరం. ఇంకా సండే అంటే కొంచెమైనా రెస్ట్ దొరుకుతుంది. నాకైతే ఈరోజు రెస్టే లేదు. ఇంకా మధ్యాహ్నం అయితే అసలు పడుకోనే లేదు. ఇంకా పిల్లలు పడుకోలేదు కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా అలాగే ఉండిపోయాను. ఇంకా ఇక్కడ అసలు పని స్టార్ట్ అయిందనమాట. ఇంకా నేను మా అమ్మ చాలా రోజుల కిందట నాకు ఊర్లో తీసుకున్న రాగులు అయితే ఇచ్చింది. అవి మొలక కట్టి రాగి పిండి చేసుకుందామని చాలా రోజుల ముంచి అలా పెట్టేశాను. వాటిలో కొంచెం చెత్త అదంతా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మనం రాగి పిండి చేసుకోవాలంటే ఇవి ఫస్ట్ నీట్గా కడుక్కోవాలి కాబట్టి ఒక 10 సార్లు కడిగింటాను, అయినా నీట్గా అవ్వలేదు.
ఇంకా ఎటకేలకు ఎలాగోలా కింద మీద పడి ఇంకా పిల్లలు ఆడుకుంటా అంటే ఇంకా కడిగేసుకున్నాను నిదానంగా. నాకు పర్సనల్లీ రాగి జావ అంటే చాలా ఇష్టము. మా పిల్లలు చిన్నప్పుడు తిన్నారు కానీ ఈ మధ్య ట్రై చేయలేదు. ఇప్పుడు ట్రై చేస్తాను. ఇంకా అన్నిసార్లు కడిగితే కానీ ఈ మాత్రం క్లీన్ అయ్యాయి అనమాట. ఇంకా ఇట్లా నా దగ్గర ఉన్న కాటన్ టవల్లో మొత్తం రాగులన్నీ వేసి మూటగట్టి ఇట్లా పెట్టాను అనమాట గాలి ఆడకుండా. గిన్నెలన్నీ కడిగేసాను. అక్కడ నుంచి ఫ్లవర్స్ తెచ్చుకున్నాము. పోయిస్తా బాయ్.